హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ G1 డే ట్రేడర్ తెలుగు. డే 7 ఆఫ్ స్టాక్ మార్కెట్ సిరీస్. స్టాక్ మార్కెట్లో థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ ట్రేడ్ అవుతున్నాయి. ల్యాక్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. బట్ ఒక క్వశ్చన్ ఏంటంటే, ఈ మార్కెట్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఫ్రాడ్, స్కామ్స్, మ్యానిపులేషన్ జరగకుండా ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు ఇన్వెస్టర్స్ని? ద ఆన్సర్ ఈస్ సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం సెబీ రోల్ స్టాక్ మార్కెట్లో ఏంటని. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సెబీ అంటే ఏంటి? సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెబీని 1988లో ఎస్టాబ్లిష్ చేశారు. లేటర్ 1992లో స్టాట్యుటరీ పవర్స్ ఇచ్చారు. సింపుల్గా చెప్పాలంటే సెబీ ఈజ్ ద మెయిన్ రెగ్యులేటర్ ఆఫ్ ఇండియన్ స్టాక్ మార్కెట్. ఇండియాలో ఎన్ఎస్సి, బిఎస్సి, మ్యూచువల్ ఫండ్స్, బ్రోకర్స్, లిస్టెడ్ కంపెనీస్ అన్ని సెబీ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సెబీ ఎందుకు క్రియేట్ అయింది? ఎర్లియర్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో మెనీ స్కామ్ జరిగాయి. ఎగ్జాంపుల్ హర్షద్ మెహతా స్కామ్ 1992లో జరిగింది. ఈ స్కామ్ తర్వాత గవర్నమెంట్ డిసైడ్ చేసుకుంది మార్కెట్ని స్ట్రాంగ్ రెగ్యులేషన్ కావాలని. అప్పుడు సెబీకి స్ట్రాంగ్ పవర్స్ ఇచ్చారు. మెయిన్లీ 3 ఫంక్షన్స్ ఉంటాయి సెబీకి. ఫస్ట్‌ది వచ్చేసి ఇన్వెస్టర్స్‌ని ప్రొటెక్ట్ చేయటం. రిటైల్ ఇన్వెస్టర్స్‌ని ఫ్రాడ్స్ అండ్ స్కామ్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి స్టాక్ ప్రైస్ పంప్ చేస్తే సెబీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది అండ్ కంపెనీకి హెవీ పెనాల్టీస్ ఇంపోజ్ చేస్తుంది. సెకండ్‌ది వచ్చేసి రెగ్యులేటింగ్ స్టాక్ మార్కెట్. సెబీ ఎన్ష్యూర్ చేస్తుంది స్టాక్ ఎక్స్చేంజ్ ప్రాపర్‌లీ వర్క్ అవ్వాలని. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎస్సి, బిఎస్సి, బ్రోకర్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ సెబీ రూల్స్ ఫాలో చేయాలి. సెబీ రూల్స్ బ్రేక్ చేస్తే లైసెన్స్ క్యాన్సిల్ చేయొచ్చు, హెవీ ఫైన్స్ వేస్తారు. థర్డ్‌ది వచ్చేసి ప్రివెంటింగ్ ఇన్సైడర్ ట్రేడింగ్. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే కంపెనీలో ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఉన్న పర్సన్ పబ్లిక్‌కి తెలియకుండా స్టాక్ బై ఆర్ సెల్ చేయడం. ఎగ్జాంపుల్, కంపెనీ ప్రాఫిట్ అనౌన్స్‌మెంట్ ముందు ఇన్సైడర్ స్టాక్ కొనడం. ఇది ఇల్లీగల్. సెబీ ఇన్సైడర్ ట్రేడింగ్ డిటెక్ట్ చేసి పనిష్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్ ఇయర్స్‌లో చాలా కేసెస్‌లో సెబీ యాక్షన్ తీసుకుంది. మెనీ ఇన్‌ఫ్లుయెన్స్ అండ్ ఆపరేటర్స్‌ని మార్కెట్ నుంచి బ్యాన్ చేసింది. సో ఇన్వెస్టర్స్‌కి కాన్ఫిడెన్స్ మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు సింపుల్‌గా ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. స్టాక్ మార్కెట్ అనేది ఒక క్రికెట్ మ్యాచ్ అనుకోండి. ప్లేయర్స్ అనేది కంపెనీస్ అండ్ ట్రేడర్స్. గ్రౌండ్ అంటే స్టాక్ మార్కెట్ అనుకోండి. ఎంపైర్ అంటే సెబీ. ఎంపైర్ లాగా రూల్స్ ఫాలో అవుతున్నాయా అని చెక్ చేస్తుంది. సో సింపుల్‌గా చెప్పాలంటే సెబీ మెయిన్ రోల్స్ ప్రొటెక్టింగ్ ఇన్వెస్టర్స్, రెగ్యులేట్ స్టాక్ మార్కెట్, ప్రివెంట్ ఫ్రాడ్ అండ్ ఇన్సైడర్ ట్రేడింగ్. అందుకే సెబీని పోలీస్ ఆఫ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ అని అంటారు. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ స్టాక్ మార్కెట్ ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్, ఫాలో G1 ట్రేడర్ తెలుగు. నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం కీ మార్కెట్ పార్టిసిపెంట్స్, రీటైల్, ఎఫ్ఐఐ, డిఐఐ అండ్ ఇన్స్టిట్యూషన్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.